ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ జనసేన బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి అసెంబ్లీ సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు। పలువురు కాపు నేతలు వారి సమస్యలను అభ్యర్థుల దృష్టికి తీసుకొని వెళ్లారు। ఈ సందర్భంగా పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే కాపుల సమస్యలు తీర్చుతామని హామీ ఇచ్చారు। పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యను, నిరుద్యోగ సమస్య వంటి అనేక సమస్యలపై తాను చొరవ తీసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు। కాపు సమావేశం జరిగింది, రావడం జరిగింది। వాళ్ళందరికీ కూడా ఏమేం చేస్తాం మేము వచ్చే రోజులలో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది। ఇవాళ ఎక్కడికి పోయినా కూడా జనాలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు। అంటే ఇది సంకేతం ఏంటంటే పార్టీ గెలవబోతుందనే సంకేతం। ఇవాళ అందరు కూడా టీడీపీ పార్టీతో ఈ ఎన్డీఏ కూటమితో ఉన్నారని అందరికీ తెలుపుకుంటూ పోలవరం ప్రాజెక్టు వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు కడతామని అందరికీ తెలుపుతున్నాం। అలాగే R&R ప్యాకేజీ వచ్చే 5 ఏళ్లలో R&R ప్యాకేజీ అందరికీ ఇస్తాం। అది కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అడుగు మేము దానికి R&R ప్యాకేజీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది। అది అయిపోయినాక అలాగే వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడ ఇల్లు కట్టించి వాళ్ళకి అక్కడ షిఫ్ట్ చేసినాకే డ్యామ్ లో వాటర్ వదులుతామని అందరికీ తెలుపుతున్నాము। అది అయిపోయినాక చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది। అలాగే ఇవాళ ఏలూరు కాన్స్టిట్యున్సీలో చూస్తే ఏలూరు కాన్స్టిట్యున్సీలో 2 జూట్ మిల్లు ఆగిపోయాము। ఆ 2 జూట్ మిల్లు రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది। డ్రైనేజ్లు అయినా కానివ్వండి, రోడ్లు అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది। అలాగే ఇవాళ ఈసారి మేము 3 టార్గెట్ల కింద నేను ముందుకు పోదామని అనుకున్నాను। ఈ ఒక్కటి వచ్చి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, అట్లీస్ట్ ఈసారి యువతకి చాలా వరకు ఎంతవరకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి। దానికి సంబంధించి 7 పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక పరిశ్రమ పెట్టి అక్కడ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం। ఈ రోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో కాపులతోటి ఆత్మీయ సమావేశం జరగడం ఇక్కడ చూశారు। రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు సంక్షేమం కింద 15,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది। దాంతో పాటు ఈ రోజు బూరుగుపల్లి సూరిబాబు గారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 200 మంది కుటుంబాలు చేరడం జరిగింది। మరి ఎక్కడ చూసినా కూడా చేరికలు వందల్లో వేలల్లో ఉంటున్నాయి। దీన్ని బట్టి అర్థమవుతుంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖాయం। అలాగే చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిపించడం ఖాయం, ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ గారు గెలిపించడం ఖాయం అని అర్థమవుతా ఉంది। మనందరూ కూడా మే 13న 7:30కి ఈ యొక్క పోలింగ్ బూత్స్ కు వెళ్లి సైకిల్ గుర్తు మీద ఓటేసి మరి నెంబర్ 3 ఈవీఎం మెషిన్ మీద నాకు, అలాగే నెంబర్ 4 ఈవీఎం మెషిన్ మీద పుట్ట మహేష్ యాదవ్ గారికి ఎంపీకి ఓటేసి 2 కూడా సైకిల్ గుర్తు కాబట్టి ఓటేసి భారీ మెజారిటీ